ఇప్పుడు 10 కేజీస్కి ఎంత ఆయిల్ వేస్తుంటాం మనం? ఒక 3 ప్యాకెట్స్ వేసామా? 3 కేజీ ఆయిల్, 3 కేజీ ఆయిల్ వేసాం. 3 కేజీ ఆయిల్, 1 కేజీ కారం, 1/2 కేజీ ఆవు పిండి, 100 గ్రామ్స్ మెంతిపిండి. మీరు జస్ట్ ఒక 1/2 కేజీ చికెన్ పిక్కల్తో ఇంత పెద్ద ప్రపంచం క్రియేట్ చేశారు ఇక్కడ. మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు ఇప్పుడు అసలు? చాలా ఆనందపడతారు. ఆ, అందరూ మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా? సపోర్ట్ చేస్తారా? అంటే Support ఇప్పుడు చేస్తారు, పెద్ద బాగా బిజినెస్ support. కదా. అవును, ఇప్పుడు ఎవరైనా ఎంప్లాయీస్ రోజు డైలీ ఒక్కో రోజు నా లీవ్ లో ఉంటారు కదా, అలాంటప్పుడు మేమే పెట్టేసుకుంటాం పొయ్యి దగ్గర నాన్ వెజ్ కూడా. ఓకే, సో మొత్తం బ్రాంచెస్ లో కూడా మనకి ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడక్కడ. ఆబ్వియస్లీ బ్రాంచ్ 4 members ఉంటారు. 4 members. సో ఇక్కడ మాత్రం 15 members అన్నారా? మొత్తం అందరూ కలిసి 40 members. ఓ, సో మొత్తానికి కలపడం అయితే అయిపోయింది. మసాలా మొత్తం నీట్ గా కలిపేశారు. పట్టేసింది అంటారా? లేదు, అది ఇట్లా 3 days ఉండాలన్నమాట. రేపు ఇదే వేస్తాం, ఎల్లుల్లిపాయ వేస్తాం. అవునా? ఆ ఎల్లుల్లిపాయలు ఒలిసి పోస్తాము. అంటే 10 కేజీలు కేజీ ఎల్లుల్లిపాయలు ఒలిసి పోస్తాము. 10 కేజీలకి కేజీ ఎల్లుల్లిపాయ ఒలిచింది వేస్తారనమాట. కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. మరి ఇంత వెల్లుల్లి వేస్తే స్మెల్ ఏం రాదా? వెల్లుల్లి ఎక్కువ చాలా అప్పుడు టేస్ట్ వస్తుంది మీకు. స్మెల్ గుమ్మగుమ్మలు ఆడతా ఆవకాయ అంటేనే మీకు జాడి మూతగానే గుమ్మగుమ్మలు వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మొత్తానికి అయిపోయింది. రేపు వెల్లుల్లి వేస్తారు. నెక్స్ట్ అంతే, నెక్స్ట్ కలిపేసి మళ్ళీ అప్పుడు డబ్బాకి ఎత్తేస్తాం అంతే. ఓకే, సో రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చూపించారు ఎలా ఉంటుంది ప్రాసెస్, విత్ మెజర్మెంట్ అన్నీ కూడా నీట్గా వివరించారు. నాకు వెజ్ పికిల్స్లో మీరు చేసిన పచ్చిమిర్చి పికిల్ అండ్ ఆవకాయ పికిల్ చాలా మంచిగా అనిపించింది. టమాటా పికిల్ కూడా. టమాటా పికిల్ ఒక్కొక్కటి బయటకు వస్తుంది ఇప్పుడు. అది కూడా టమాటా కలిపాం కదా. ఓకే, కలిపేసాం. టమాటా కలిపేసామా? ఓకే, సో ఇప్పుడైతే మనం ఇంకొక పికిల్ కూడా చూద్దామని చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాం. నిమ్మకాయ కాదు, నాన్ వెజ్, నాన్ వెజ్ చికెన్ పికిల్. ఓకే,